హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మా పిల్లలు ఫిష్ కర్రీ చేయమంటే మాకు దగ్గరలో ఉన్న లైవ్ ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళినాము. అక్కడికి ఎందుకు వెళ్ళినామంటే మాకు విలేజ్లో అయితే మంచిగా దొరుకుతాయి, ఆ ఫీలింగ్ రావటం కోసము అక్కడికి వెళ్ళినాము. అక్కడ ఇవే కాదు, వీటి పేరు వచ్చేసి పెద్ద జల్లు అంటాం మా సైడు. మీరు ఏమంటారో కామెంట్ అయితే చెయ్యండి. ఇక్కడ ఇవే కాదు, పీతలు, రొయ్యలు ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి, కానీ అవి షూట్ చేయలేకపోయినా. ఇంకా ఫ్రెండ్స్, వీటి కోసం అయితే వాళ్ళు మంచిగా పెద్ద పెద్ద తొట్లు కట్టిండ్రు, వాటికి సపరేట్గా ఉంచిండ్రు. అక్కడైతే మేము ఇక్కడ 2 తీసుకున్నాం, అక్కడే వాళ్ళతోనే అవి క్లీన్ చేయించినాం 2-3 టైమ్స్. మళ్ళీ మేము ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక గిన్నెలో వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కడిగినాము. మళ్ళీ ఒక 2-3 టైమ్స్ కడిగినాము. అవి బాగా కడిగిన తర్వాత నీసు వాసన ఇంకా ఉందని చెప్పేసి మళ్ళీ మేము పెరుగు వేసుకొని మళ్ళీ ఒక 2-3 టైమ్స్ అట్లనే కడిగి అట్లని మంచిగా శుభ్రం చేసుకున్నాము. అవి శుభ్రం చేసుకున్న తర్వాత ఒక జల్లి గిన్నెలో వేసినాము, ఆ వాటర్ అంతా పోనీకి. తర్వాత ఇట్లా ఫ్రెష్ వస్తాయి, ఫ్రెష్ ఉంటాయి చేపలు. ఇట్లా మంచిగా మనం క్లీన్ చేసుకుంటే 2-3 టైమ్స్ చేసుకుంటే మనం క్లీన్ చేసిన చేపలకి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలో జీలకర్ర, మెంతులు, ధనియాలు బాగా అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్యాన్లో ఉల్లిగడ్డ తీసుకొని బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగేలోపు మనం ఒక టమాటకాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అది కూడా వేసుకొని అవి బాగా ఉడికేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఈ ఉల్లిగడ్డ, టమాటా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి తగినంత ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఈలోపు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత వాటిలో జీలకర్ర, ఆవాలు అవి వేసుకొని వేయించుకోవాలి. వీటితో పాటు సాజీరా, లవంగాలు, యాలకులు, చెక్క ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే ఆనియన్స్, ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. దీంతోపాటు 2 రెబ్బలు కరివేపాకు, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అటు ఇటు కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలి అటు ఇటు. అన్నీ వేగే వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా మగ్గిపోయిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను అయితే అందులో వేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత
గరిటె పెట్టకుండా బాండి పట్టుకొని అటు ఇటు కలుపుకోవాలి. గరిటె ఎందుకు పడతామంటే ఆ చేప ముక్కలు విరిగిపోకుండా ఉండటానికి. తర్వాత మనం చింతపండు వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని ముక్క విరగకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. మూత తీయంగానే గుమగుమలాడే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఫైనల్గా అయితే చాలా ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని ముక్క విరగకుండా కలుపుకోవాలి. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కానీ నాకు టెన్షన్గా అనిపిస్తుంది, కానీ తప్పట్లేదు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.